ఖచ్చితంగా ఛార్జర్ వెంట పెట్టుకునే వెళ్తాం కదా. అవును, ఖచ్చితంగా ఛార్జర్ ఉండాలి, సిమ్ ఉండాలి, మస్ట్ అవి. కానీ మరి ఇప్పుడు నో సిమ్ నో ఛార్జర్ అని కొంచెం వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలాన్ మస్క్ టెస్లా ఫోన్ స్పెషాలిటీస్ ఏంటి సార్ అసలు? అంటే మన దగ్గర ఫోన్స్ అన్ని మరి పడేయాల్సిందేనా? ఇంకా అవి పనికిరావా? మనం పడిపోయిన కంప్లీట్ ప్రాబ్లంలోకి వస్తే ఇప్పుడున్న లీడింగ్ ఏదైతే ఐఓఎస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, ఐఫోన్ కానీ, సామ్సంగ్ కానీ, చాలా కంపెనీలు ఉన్నాయి, మోటరోలా కానీ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అదానీ అంబానీ ఎక్కడైనా అడుగు పెడితే ఆ చుట్టుపక్కల అందరూ పురుగులాగా ఏరేస్తారు. మూసుకోవడం తప్ప దుకాణం వేరే ఛాన్స్ ఉండదు. అక్కడ పైన చూసుకుంటే ఎలాన్ మస్క్ అందులో నెంబర్ 1లో ఉంటాడు. ఒకప్పుడు బిల్ గేట్స్, వారన్ బుఫెట్ వీళ్ళుండేవారు టాప్లో. వాళ్ళందరినీ అధిగమించి తక్కువ టైం అని అంటాను, బాగా షార్ప్గా. ఎందుకంటే టుడే ఆయన పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు నిన్న మనం లాస్ట్ వీక్ చూసాం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి 40 minutes అంటున్నాడు. అసలు ఎప్పుడైనా డ్రీమ్లోనే మీరు ఆలోచించారు? 40 నిమిషాలు ఈవెన్ డోంట్ డేర్ టు థింక్. డ్రీమ్ చేయడానికి కూడా డేర్ చేయరు. కానీ 40 నిమిషాలు అనేది ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లోనే 2 గంటలు పడుతుంది మనకి. ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఆయన వరల్డ్లో శాన్ ఫ్రాన్సిస్కో టు ఢిల్లీ. అదేవిధంగా ఎంటైర్ వరల్డ్లో ఏ మూల నుండి ఏ మూలకైనా గంట. అంటే ఫెంటాస్టిక్ ఇన్నోవేషన్ అది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలాగైతే ప్రసిద్ధి, అంటే ఈరోజు అడ్రస్ కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. మనం ఎక్కడ వైజాగ్ వెళ్ళాలంటే దారి తెలియదు మనకి. మ్యాప్ పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతాం, పాటలు వింటూ పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతాం. అది అట్లానే టెస్లా అనే కంపెనీ, స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది సపరేట్గా. ఈ టెస్లా వచ్చిన తర్వాత నెట్వర్క్ పెరిగింది బాగా. ఎందుకంటే టెస్లా డ్రైవర్ లేకుండా కారు. అండ్ ఇండియాలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆటంకాలు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్రంప్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్, ఇండియాలో కూడా వస్తాడు అంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు ఫోన్, ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. ఎందుకంటే అసలు ఈ ఉన్న ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఓవర్బిల్డ్ చేస్తుంది. సూపర్ డూపర్ హిట్ అంటారు కదా. ఎందుకంటే ఆయన ఇచ్చే ఫోన్ ఏముందంటే నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్స్ లో ఉంది. సో ఫస్ట్ ఏమంటాడంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీ ఛార్జింగ్. మీరు ఛార్జింగ్ రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ డెవలప్డ్ టెక్నాలజీ వేర్ ఛార్జింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఉందనుకోండి, వాషింగ్ మెషిన్ లో మీరు బట్టలు వేసిన తర్వాత మీరు అక్కడ ఉండక్కర్లేదు, ఆ టైమింగ్ పెట్టేస్తే ఆగిపోద్ది ఆటోమేటిక్. నేను ఒక వాషింగ్ మెషిన్ కొన్నాను లాస్ట్ ఇయర్. ఎంత కార్డు కొంటే నా జోబీలో కార్డ్స్ ఉండిపోయాయి, ATM కార్డ్స్. షర్ట్ వేస్తారు మేడం, చూడలేదు. ఏమైనా కార్డు పరిస్థితి ఏంటి, వాషింగ్ మెషిన్ పోయినట్టే కదా. కానీ సర్ప్రైజ్ ఏంటి తెలుసా, కార్డు డ్రై చేసి పక్కన పెట్టింది మిషన్. జోబీలో కార్డ్స్ తీసి పక్కన పెట్టిన టెక్నాలజీ. ఆ పాయింట్ మీద నేను కొన్నాను. అట్లా అది ఎందుకు చెప్తుంటే దానికి సంబంధించిన ఫోన్ కూడా అసలు మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఎంత హ్యాపీ అండి. సిమ్ అక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్, సిమ్ కూడా అక్కర్లేదు, ఇంటర్నెట్ అక్కర్లే. మన దగ్గర టవర్స్ ఉంటాయి, అక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే సిమ్ లేదు, రోమింగ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఛార్జింగ్ లేదు, దీనికంటే ఇంకేం కావాలండి. సో అది చాలా ప్రెస్టీజియస్ థింగ్. ఇవన్నీ లేకుండా ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి ఇండియాలో కాదు, వరల్డ్ లోనే వాళ్ళు ఇచ్చే ఫోన్లు అట్లా ఉన్నాయి. అదేవిధంగా 5G టెక్నాలజీ వాడుతున్నాడు ఆయన. 5G టెక్నాలజీ ఇప్పుడు మనకి 4G బాగా నడుస్తుంది, 5G మంది కూడా వస్తున్నా టైం పడుతుంది. సో 5G లేటెస్ట్ కాబట్టి ఆ స్పీడ్ యాక్సెస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది.